హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు అప్పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని దీనిలోకి ఒక 2 స్పూన్ సగ్గుబియ్యం, 2 స్పూన్ పెసరపప్పు తీసేసుకొని ఒక 2 టైమ్స్ వాటర్ పోసి కడిగి ఒక మినిమం 3 లేదా 4 అవర్స్ నానబెట్టేసుకోండి. అప్పుడే చెక్కలు అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దీనిలోకి బియ్యం పిండి 1/2 కేజీ తీసుకున్నాను. మీరు దీన్ని బట్టి కొలతలు అడ్జస్ట్ చేసుకోండి. కేజీ కావాలా 1/2 కేజీ కావాలా దాన్ని బట్టి వేసేసుకోండి. ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది బియ్యం పిండి అనేది. లేదంటే మనము ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, అది కడిగి ఎండకు పెట్టుకొని బయట పట్టించుకోవచ్చు. దీంట్లోకి సాల్ట్ 2 స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం తక్కువ వేసుకోండి, 2 స్పూన్ కంటే తక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి తీసుకొని మిక్సీకి పట్టేసుకోండి. 50 గ్రాములు లేదా 60 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పప్పులు నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. వాటర్తో సహా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక దీనిలోకి పచ్చిమిర్చి పేస్ట్ మెత్తగా పట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. మీరు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి వేడి వేడి నూనె పోసేస్తున్నాను. ఒక 4 స్పూన్లు అయితే సరిపోతుంది. నూనె ప్లేస్లో మనము బటర్ తీసుకోవచ్చు, నెయ్యి తీసుకోవచ్చు, లేదంటే ఎన్నలాగా ఉంటుంది కదా అదైనా తీసేసుకోవచ్చు. ఏదైనా ఓకే. దీనిలోకి కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక దీనిలోకి కొంచెం వాము వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా ఒక 2 స్పూన్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. చేతులు పెట్టకండి, ఎందుకంటే ఆయిల్ వేడి వేడి పోసాం కదా, కాలుతుంది. ఇలా స్పూన్తో ఒకసారి కలిపాక అప్పుడు కొంచెం చల్లారుతుంది కదా, అప్పుడు చేతితో ఇలా బాగా కలిపి మొత్తం బాగా పట్టేటట్టు పిండికి బాగా కలిపేసుకోండి. ఇలా కలపడం వల్ల చెక్కలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి ముద్ద చేస్తే అప్పుడు నూనె అనేది పిండికి బాగా పట్టినట్టు. ఇప్పుడు కొంచెం వేడి వేడి నీళ్ళు పోసేసుకుంటూ పిండిని ఇలా స్పూన్తో కలిపేసుకోండి. వేడి నీళ్ళే పోసేసుకోవాలి, చల్ల నీళ్ళు యూజ్ చేసుకోవద్దు అప్పాలకి. ఇలా వేడి నీళ్ళు పోస్తేనే అప్పాలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ కలిపేసుకోవాలి. వేడి నీళ్ళు కదా, చేతితో కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఈ విధంగా మొత్తం పిండి కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్ లాగా చుట్టేసుకోండి. ఇలా సాఫ్ట్గా చేసేసుకున్నాక ఒక స్పూన్తో ఈ విధంగా చేసేసుకోండి. అప్పుడే మనకి అన్ని చెక్కలు అనేది ఒకే సైజులో వస్తాయి. మనకి చిన్నపిల్లలకి ఈ విధంగా ఇస్తే కూడా చేసి పెడతారు. అన్నీ ఒకే సైజులో ఈ విధంగా చేసేసుకున్నాక రౌండ్లా బాల్ లాగా చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చెక్కలు అనేది త్వరగా అయిపోతుంది. ఇలా అన్నీ చేశాక చేత్తో ఇలా రౌండ్గా బాల్ లాగా చేసేసుకోండి. ఇవి చెక్కలు ఇద్దరు చేస్తే త్వరగా అవుతుంది. యాక్చువల్గా ఇది ఒకరు బాల్స్ లాగా చుట్టేయచ్చు, ఇంకొకరు ఇలా స్పూన్తో తీయడం వల్ల త్వరగా అవుతుంది. ఒక్కరు చేసి మాత్రం ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఒక 20 లేదా 30 ఇలా బాల్స్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ భక్ష్యాల కవర్ కానీ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా బాల్స్ అన్నీ ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ మనకి కవర్లో ఎన్ని పడతాయో ఆ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ తీసేసుకొని ఇలా కవర్లో పెట్టేసుకొని ఇలా పైకి చుట్టి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా వేస్తే మనకి చెక్కలు అనేది త్వరగా చేయడం అయిపోతుంది. పూరి ప్రెస్ కూడా అవసరం లేదు. ఇలా చేస్తే ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా నొక్కండి పిండికి. ఫస్ట్ టైము ఇలా కొంచెం అతుకున్నట్టు అవుతుంది, పర్లేదు. ఇలా కానీ ఇలా చేయడం వల్ల త్వరగా అయిపోతుంది.
చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నీ. ఇలా అన్నీ ఒకే సైజుగా నొక్కుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకోండి స్టవ్ పైన. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చేతితో తీసుకొని ఆయిల్లో ఒకటొకటి వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనము ఒకేసారి అప్పాలు అనేది ఒక 8 లేదా 9 ఒకేసారి వేసేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా టర్న్ చేస్తూ కలిపేసుకోండి అప్పాలని. ఒకే సైడ్ కాలుతుంది కదా, ఇలా చేస్తే అప్పాలు అనేది ఒకేసారి ఇది అవుతాయి. నెక్స్ట్ కూడా ఇదే అన్ని పిండి ఇదే విధంగా చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అన్ని అప్పాలు ఈ విధంగా ఒత్తుకుంటే మనకి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అప్పాలు అనేది. మనకి ఫెస్టివల్కి ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మనకి ఒకరి హెల్ప్ కూడా లేకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు. ఎన్ని పిండి వంటలైనా ఇలా చిన్న చిన్న టిప్స్ తెలిస్తే మనము. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.